పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. గత వారములో నీవు సుందరివి, ముసుగుగుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి అని చదివి ధ్యానించాం. అందులో ప్రధానమైనటువంటి పదాలు ఏంటంటే, నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవనే దానిని మనము వ్యాఖ్యానించడం, వివరించడం జరిగింది. ప్రార్థన చేసి ఈరోజున ముసుగుగుండా నీ కన్నులు అనే విషయాన్ని ధ్యానము చేద్దాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఈ దినం ప్రభువా, నీ సన్నిధానములో నిన్ను ఆరాధించడానికి, అయ్యా నీ మాటలు విని ధ్యానించడానికి మాకందరికీ మీరు ఇచ్చిన గొప్ప ఈ భాగ్యంను బట్టి నీకు స్తోత్రాలు. మా కన్న తండ్రి, ఇంతవరకు పాటలు పాడి నిన్ను ఆరాధించాము. ఇప్పుడైతే నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడతారని, మా ఆత్మీయ జీవితాలు బలపరుస్తారని ఆశతో ఇదిగో నాయన, నీ వాక్యమును మేము ధ్యానిస్తుండగా నీ దాసుడు వట్టివాడే నీ సిలువ చాటున మరుగు చేసి నీ ఆత్మచేత నింపి నీ దాసుని నోట నీ మాట ఉంచి మాకు కావలసిన సహాయమును, వాక్యమును, ఆత్మీయ జీవాహారమును ఇచ్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, గత వారంలో మనం చెప్పుకున్నాం, నీవు సుందరివి అని మొదటి అధ్యాయంలోను 2వ అధ్యాయంలో ఆయన చెబుతున్నట్టుగా మనం చదివాము. కానీ ఆమె ఎందుకు అంత సౌందర్యం కలిగిన అందగత్తెగా సుందరిగా ఉన్నది అనేది అక్కడ కారణాలు చెప్పలేదు. కానీ ఈ 4వ అధ్యాయం 1వ వచనంలో మాత్రం ఆమె అంత అందంగా కనిపించడానికి కారణం ఏంటో ఒక్కొక్కటి, ప్రతి అంగము, ప్రతి విషయము అవన్నీ కూడా చూస్తూ చెబుతూ దాన్ని బట్టి నాకు ఇష్టమని ఆయన ప్రాణప్రియుడు ఆయన యేసయ్య చెబుతున్నట్టుగా కిందటి వారం ధ్యానంలో తెలుసుకున్నాం. ఆ క్రమంలోనే నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నది అనే దాన్ని కూడా మనము చాలా విషయాలు తెలుసుకొని నేర్చుకున్నాం. ఇప్పుడైతే నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నది. పిల్లారా, ముసుగు గుండా అనే మాటని ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. నిజానికి కన్నులు దేనికి సాదృశ్యం అంటే జ్ఞానమునకు, జ్ఞాన పరిపక్వతకు సాదృశ్యం. కనుక ఈ సూలమ్మితి కన్యక జ్ఞాన పరిపక్వము, అలాగనే పరిపూర్ణత, సంపూర్ణ సిద్ధి సంతరించుకుంది. అయితే ఈ సూలమ్మితి కన్య యొక్క కన్నులు, ఆమె జ్ఞానమంతటి మీద, ఆమె కన్నుల మీద ముసుగు ఉన్నదన్నమాట. అంటే ఆమె జ్ఞాన నేత్రాలు యేసు ప్రభు వారికి దేని గుండా కనిపిస్తుంది? ముసుగు గుండా కనిపిస్తుంది. ముసుగు గుండా ఆమె జ్ఞాన నేత్రాలు కనిపిస్తున్నాయంటే దాని అర్థం ఏంటో తెలుసా? ముసుగు అనగా వినయానికి, విధేయతకు చిహ్నము. కనుక సమస్త జ్ఞాన పరిపక్వతను పొందినటువంటి సూలమ్మితి కన్యక ఆమె వినయ భూషితురాలు, అంటే వినయమును ధరించుకుంది అలంకారముగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత అద్భుతమండి! ఈ విషయాన్ని ఆయన మనకు ఎందుకు రాసిపెట్టాడు అనంటే, ఈ లోకములో ఏదో కొన్ని విషయాలు తెలుసుకోగానే రాజకీయం కోసం తెలిస్తే, క్రికెట్ కోసం తెలిస్తే, లేదా ప్రపంచ చరిత్ర తెలిస్తే, ఖగోళ శాస్త్రం తెలిస్తే, జీవశాస్త్రం తెలిస్తే, ఇలా లోకములో జ్ఞాన పరిజ్ఞానం అనేది, విజ్ఞానం అనేది ఉంది. ఇలా తెలుసుకున్నవారు చాలామంది నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు అనుకొని ఏం చేస్తారండి, లోపల అహంకారం అనేది కనబడుతుంది. ప్రదేని బిడ్డలారా, నిజానికి ఈ లోక సంబంధమైన జ్ఞానం ఎప్పుడు మనుషులని ఉప్పొంగజేస్తుంది. మనమంటే ఏంటి ఐఏఎస్, మనమంటే ఏంటి డాక్టర్, మనమంటే ఏంటి ఇంజనీర్, మనమంటే ఏంటి సైంటిస్ట్ని, శాస్త్రవేత్తని అని లోపల మాత్రము ఉప్పొంగజేసి
లోపల అహంకారం పొడచూపుతారు. అది ఈ లోక సంబంధమైన జ్ఞానము కలిగిన వారు. పిల్లరా, అదే పైనుండి వచ్చిన జ్ఞానం అనుకో, ఎక్కడి నుండి? దేవుని యొద్ద నుండి, పరలోకము నుండి వచ్చిన జ్ఞానం అనుకో. ఆ జ్ఞానము ఉప్పొంగదండి, అహంకారము చూపదు, గర్వపడదు. ఏం చేస్తుందో తెలుసా? దేనికోసం చెప్పుకుంటున్నాం మనము? ముసుగు గుండా ఆమె కన్నులు. కన్నులు అనగా జ్ఞానము. ఆ జ్ఞానమనే కన్నుల మీద ముసుగు ఉంది. ముసుగు అంటే ఎంత జ్ఞానవంతురాలైనా సరే ఆమె వినయ విధేయురాలు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చెప్తున్నాను, ఆమె కన్నులు అంటే ఆమె జ్ఞానవంతురాలు, జ్ఞానము బాగా సంపాదించుకుంది, ఆత్మీయ జీవితంలో సంపూర్ణ సిద్ధి పొందింది. అయినప్పటికీ గర్వము శూలమ్మితికి లేదు. ఎందుకంటే ఆమె ముసుగు వేసుకుంది, అంటే విధేయతను ధరించుకుందన్నమాట. కాబట్టి యేసయ్య ఆమెను చూచి నువ్వు సుందరివి అన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని దృష్టిలో మనము జ్ఞానులమని అహంకారం లేదా గర్వం మనలో వచ్చింది అనుకోండి, అరే జ్ఞాని ఏమయ్యాను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యాను అంటాడు రోమాపత్రికలో. కనుక జ్ఞానము నాది అన్నాడు, జ్ఞానమయ్యున్న యేసు. ఈ భూమి మీద సకల శాస్త్రాల జ్ఞానము యేసయ్యలో, యేసయ్య జ్ఞానం అనేటటువంటి అపారమైన నిధిలో ఒక చిన్న నిప్పు రవ్వ చూసారా? నిప్పు రవ్వ, నిప్పులు కాలుతున్న రవ్వలు బయటికి ఎగురుతూ ఉంటుంది. అలాగా భూమి మీద ఉన్నటువంటి ప్రతి అంటే శాస్త్రానికి, సంగీత శాస్త్రం ఉండొచ్చు అండి, ఖగోళ శాస్త్రం ఉండొచ్చు, జీవశాస్త్రం ఉండొచ్చు, భూగోళ శాస్త్రం ఉండొచ్చు, ఇలా ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి ఇక్కడ. వైద్య శాస్త్రం, రాజనీతి శాస్త్రం, ఇవన్నీ కూడా దేవుని యొక్క జ్ఞానమయ్యున్న యేసయ్య యొక్క రవ్వ, అందులోంచి వచ్చినవి ఇవన్నీ అందరికీ. అర్థమైందా? చిన్న తుపర అన్నమాట. ఆ శాస్త్రం అంతా ఒక చిన్న రవ్వ ఆయనలోంచి వచ్చింది. ఇంకా ఆయన ఎంత జ్ఞానం ఎంత ఉందో అందులో వచ్చిన. చూసారా ఏంటంటే కాలుస్తున్నారు ఇప్పుడు, దీపావళి కాలుస్తారు ఏంటది, కాకర పువ్వొత్తులు కాల్చినప్పుడు నిప్పు రవ్వలు ఎగురుతాయి చూసారా? అలాంటి రవ్వలు విశ్వములో దేవుడు యేసయ్య అందరికీ పంచిపెట్టాడు, చిన్న చిన్న రవ్వలు. అది ఒక జీవశాస్త్రమైంది, అదొకేమో వైద్య శాస్త్రమైంది, అదో వృక్ష శాస్త్రమైంది, అదో ఖగోళ శాస్త్రమైంది, అదో గణిత శాస్త్రమైంది. అవన్నీ ఆయనలో ఉన్నాయి. ఆయన ముందు మనం వెళ్ళి, నేను ఖగోళ శాస్త్రంలో ఎంత దిట్ట తెలుసా, జీవశాస్త్రంలో నాకు ఉన్న పరిధిలో వైద్య శాస్త్రం తెలుసా నీకు, నేను అరే సింహం ముందు సింహములా వ్యాసాలు వేయడం ఏంట్రా నాయన? ఈ భూమి మీద ఏ శరీరయో అతిశయపడకుండాన్నట్లు అతిశయ కారణం ఎక్కడా? అది కొట్టివేయబడెను. చెప్పాడుగా, మీలో లోకరీతిగా జ్ఞానులైనను మేధావులైనను గొప్ప వంశపు వారైనను పిలవలే. జ్ఞానులను సిగ్గుపరుచుటకు ఆయన అజ్ఞానులను అవివేకులను వాడుకున్నాడట. చిన్నప్పుడు నాకు ఇక్కడ మన వీధిలో ఉన్నాయి కదా స్కూల్లో మేషారు నేర్పిస్తే, ఏరా దేవేంద్ర ఇప్పుడు అర్థమైందా అంటే 10 మంది ఉండేవారు. అర్థమైందని స్వామి. తర్వాత రాయమన్నప్పుడు రాయలేకపోయాను. ఏరా అర్థమైందన్నా, వచ్చిందన్నా, 10 మందిలో రాదు అంటే నాకు సిగ్గు కదా, అప్పుడే సిగ్గుపడిపోయేవాడిని. ఇలాగా మొత్తానికి చదువు అర్థం కాలే. కానీ మేషారు ఓపికతో ఏం చేశారనుకుంటే, అందరు వెళ్ళిపోయిన తర్వాత ఎవరో వెళ్ళారా, ఎందుకు రాను అలా చెప్పు అంటే, అందరు కూడా చూస్తున్నారు కదా సార్ అందుకని అలా ఎప్పుడు వద్దురా, నీకు అర్థం కాలేదంటే అర్థం కాలేదని చెప్పు. ఇప్పుడు చూడు ఇదేంటి చౌ అని చెప్పాడు. చౌక అంటే చౌక, పక్కన చౌక కదా, ఇక నవ్వు పెట్టాడు, పెట్టాడు. ఇదేంటి చదవంట, అది చౌ అయితే ఇది నవ్వు, నౌక అన్నాను.
అది అది చౌక, ఇది నౌక. ఓహో, అలాగా, అలా నేర్చుకున్నా. మ్యాథమెటిక్స్ అయితే 7వ తరగతిలో 2 సంవత్సరాలు ఫెయిల్ అయిపోయాను. 2 సంవత్సరాలు ఫెయిల్ అయిపోతే అప్పుడు 7వ తరగతి చాలా స్ట్రిక్ట్ అండి. ఇప్పుడైతే ఏమీ లేదు, ఈజీగా 10th వరకు వెళ్ళిపోతున్నారు. కానీ 7వ తరగతిలోనే చాలా జీవితాలు ఆగిపోయింది. అప్పుడేమో ఈ మ్యాథమెటిక్స్ నాకు అర్థం కాదు. అదే బాని మళ్ళీ, ఏరా నీకు అర్థమైందంటే అర్థమైపోయిందని, ఏమి అర్థమయ్యేది కాదు. తర్వాత ఫెయిల్ అయిపోయిన తర్వాత నేను బాధపడి, లేదు మనం సిగ్గుపడితే నేర్చుకోలేము. అప్పుడు మేషార్ లీలాప్రసాద్ మేషార్ గారని, ఇప్పుడు మున్సిపల్ ఆఫీసర్ చేస్తున్నా అని, రేయ్ మరి నీకెందుకురా సిగ్గెందుకు? అప్పుడు నేను వెళ్ళి అడిగాను, సార్ ఇలా పాపం ఓపిక పడి చెప్పేవారు. ఇది ఎందుకైంది, అది ఎందుకైందంటే, ఇలా అవుతుందిరా, అలా అవుతుంది, ఎక్స్ప్రెస్ ఇలా ఏదో చెప్తుంటే అర్థమయ్యేటప్పుడు సిగ్గుపడదు, అర్థం కాలేదని చెప్పేవారు. 2-3 సార్లు చెప్తే అర్థమైపోయేది. ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేసేవాడిని మ్యాథమెటిక్స్. అలా చెప్తే 72 మార్కులు ఎంత వచ్చింది, అప్పుడే పోయింది. ఎంత 25 అంత మార్కులు వేస్తే పోయింది. ఒక సబ్జెక్టే 2 సంవత్సరాలు మ్యాథమెటిక్స్ మొత్తం గ్రిప్లో పట్టుకున్నాను. సుమారు 75 మార్కులు వచ్చింది, పాస్ అయిపోయాను. అప్పుడు అంటే సిగ్గుపడితే మనమే నేర్చుకోలేమన్నమాట. ఇలా నేర్చుకొని 10th క్లాసు ఎటేటం పాస్ అయిపోయాను, ఇంటర్మీడియట్ పాస్ అయిపోయాను. ఎలా అనుకుంటే పిల్లారా, ప్రతి సబ్జెక్ట్ ఏ శాస్త్రానికి సంబంధించిందైనా అది యేసయ్య అనుగ్రహించినటువంటి కృప. విశ్వములో కావచ్చు, భూమి మీద కావచ్చు, భూమి మీద ఏ దేశంలో కావచ్చు, జ్ఞానము అనేది ఆయన అనుగ్రహించినదే. అర్థమైందండి? కాబట్టి ఆయన ముందు శాస్త్రజ్ఞులు వచ్చి, లేదా గణిత శాస్త్రజ్ఞులు వచ్చి, లేదా వైద్య శాస్త్రజ్ఞులు వచ్చి, ఎవరు డాక్టర్లు వచ్చి, మీకేం తెలుసు, మాకేం తెలుసు, అందుకే ఆయన పరమ వైద్యుడు అన్నాడు ఆయనకి. అవునా కదా? హల్లెలూయా. యేసుక్రీస్తు అనే జ్ఞాన సమృద్ధిలో ఇవన్నీ కూడా ఒక్కొక్క నిప్పు రవ్వల్లాగా ప్రపంచం మీదకు వచ్చింది. అందులో కొద్దిగా మనం తీసుకొని యేసే ముందుకు వచ్చి, ఎంత జ్ఞానంతో మేము ఉన్నాం తెలుసా అంటే కుదురుద్దా? అలా చేయొచ్చా? న్యాయమేనా? న్యాయం కాదు. ఆయన ముందు గర్వపడకూడదు. ఎంత డిఎస్పి అయినా, ఎంత గొప్ప వైద్యులైనా, శాస్త్రజ్ఞులైనా దేవుని ముందు అహంకారులై ఫోజు కొట్టడానికి వీలు లేదు. అందుకే ఏ శరీరయు అతిశయింపకుండున్నట్లు అతిశయ కారణమే కొట్టివేయబడింది. కాబట్టి ఈ రోజున పెంట కుప్ప లాంటి మన జీవితాలను తన మహోన్నతమైన కృపతో, ప్రేమతో పిలిచి మనల్ని వెతికి రక్షించి తన రక్తమిచ్చి కడిగి పునీతులుగా మార్చి నిత్యజీవం ఇచ్చి తన కొడుకులుగా, కూతురులుగా, విశ్వాన్ని ఏలేటటువంటి తన ప్రక్కన కూర్చొని ఏలే పట్టపు రాణిగా, వధువు సంఘముగా మనల్ని పరలోకాన్ని తీసుకెళ్ళినప్పుడు జ్ఞానంతో ఉంటుందండి సూలమితి సంఘ కన్యక. ఆయన ముందు కాదు ఫోజు కొట్టడం. ఆయన ముందు ఎంత నువ్వు జ్ఞానవంతురాలమైనా నువ్వు నేను, ఆయన ముందు ఎంతటి సంపూర్ణ సిద్ధి పరిశుద్ధులమైనా సరే వినయమును ధరించే ఆయన పాదాల ముందు ఉండాలి. అలా ఉంటేనే మనము ఆయనకు అందంగా కనిపిస్తాం. ఆ కారణం చేతనే ముసుగుకుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నది, అందుకే నువ్వు సుందరివి అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుని ముందు చర్చికి వచ్చేటప్పుడు ధనికులు, ఉద్యోగస్తులు, పెద్ద క్యాస్టోలని, ఆ అధికారులని ఎవరైనా గర్వించడానికి వీలు లేదు. ఆయన ముందు మాత్రం ముసుగు వేయబడినటువంటి, అనగా విధేయత కలిగే ఆయన ముందు ఉండాలి తప్ప. అంటే దాని అర్థం ఏంటి? నీకున్న గొప్పతనము, నీ జ్ఞానము ఏదైనా సరే అది విధేయతతో కప్పేయాలి. లేకపోతే నువ్వు ఆయన దృష్టికి అందంగా కనబడవు బిడ్డ, అసహ్యంగా కనబడతావు. ఏంటి? సాతాను ఆయన ముందు తన సౌందర్యమును చూచి గర్వించాడా లేదా? చెప్పండి. హెస్కేల్లో చెప్పబడుతుంది కదా, కెరూబట తన సౌందర్యమును చూచి, తన విస్తారమైన ధననిధిని చూచి గర్వించాడట. గర్వించగానే మరి ఎలా కనబడ్డాడు?
అసహ్యంగా. అందుకే పిల్లారా, ఈ లోక సంబంధమైనటువంటి ఏ మనిషి అయినా కాస్తో కోస్తో ఏదో ఒక సబ్జెక్టో ఏదో ఒక శాస్త్రాన్నో బాగా గ్రిప్లో పట్టుకుంటే గర్విస్తారు. ఈ లోక సంబంధం అందుకే ఉప్పొంగ చేస్తుంది. కానీ దేవుడి నుండి వచ్చిన జ్ఞానము, దైవిక జ్ఞానము, మహోన్నతుని జ్ఞానము ఏం చేస్తుందో తెలుసా? నిజంగా ఈ రోజున ప్రపంచ సార్వత్రిక క్రైస్తవ సంఘములో ఏ సంఘ విశ్వాసైనా సరే, ప్రియదేని బిడ్డలారా గమనించండి, వారు నిజంగా పైనుండి వచ్చిన జ్ఞానాన్ని సంతరించుకున్నట్లయితే వారిలో మొట్టమొదటిసారిగా కనిపించేది ఈ వినయము విధేయతే. వినయము విధేయత ఎలా రుజువు అవుతుంది? మరలా సులువుగా లోబడతారు, మాటకి ఎదిరించారు, దేవుని మాటకు లోబడిపోతారు. ఎలా? ఒక శత్రువు చెప్పినా, నీకు నచ్చని వాడు చెప్పినా, తాను సత్యాన్ని, సత్యవాక్యాన్ని, దైవిక వాక్యాన్ని చెప్పినప్పుడు వీడేపాటి వాడు నాకు చెప్తాడు అనుకోడు, సులువుగా లోబడతాడు. ఎస్ బ్రదర్, మీరు చెప్పినది కరెక్ట్ అని లోబడతాడు. పైనుండి వచ్చిన జ్ఞానం ఎప్పుడూ కూడా విధేయత, వినయము కలిగి తొందరగా లోబడతాడు. సత్యమైతే సత్యాన్ని అంగీకరించి లోబడతాడు. అహం అడ్డురాదు. పైనుండి వచ్చిన జ్ఞానం అయితే, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం అయితే అహం ఉంటుంది. గొప్ప చెప్పావేటి, నీకంటే నాకు బాగా తెలుసు, నేను బాగా చదివానులే అని అనుకుంటాడు. కానీ దైవిక జ్ఞానం, పైనుండి వచ్చిన జ్ఞానము అలా అహాన్ని వ్యక్తం చేయదు. ఇది దేవుని స్వరము, దేవుని వాక్యము, ఇది యథార్థము, ఇది సత్యము, అవును అని అంగీకరిస్తాడు, సులువుగా లోబడతాడు. అందుకే యాకోబు భక్తుడు 3వ అధ్యాయము 17వ వచనంలో చెబుతున్నాడు, పరిశుద్ధాత్మ వశుడై. చదవండి 17. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట, హల్లెలూయా అమ్మా, పైనుండి వస్తుందండి జ్ఞానము, కింద నుండి కూడా జ్ఞానం వస్తుంది. లోక సంబంధమైన జ్ఞానం కూడా వస్తుంది, లోకం నుండి అబ్బేది. కానీ పైనుండి వచ్చే జ్ఞానం పరలోకం నుండి, దేవుని యొద్ద నుండి వస్తుంది జ్ఞానము. అది ఎలా ఉంటుందట? పరిశుద్ధముగాను, తరువాత సమాధానకరమైనదిగాను, మృదువైనదిగాను, సులభముగా లోబడతది. హల్లెలూయా. చూసారండి, పైనుండి వచ్చిన జ్ఞానానికి ఇన్ని శుభలక్షణాలు ఉంటాయి. ఏంటట? పవిత్రత, సమాధానము, మృదువుగా ఉంటుంది, కరుగ్గా ఉండదు, సులభముగా లోబడుతుంది. హల్లెలూయా. ఈ యొక్క లక్షణాలు పిల్లారా, ఈరోజు మనము ఈ లోకములో ఉన్నటువంటి సర్వసాధారణమైనటువంటి విషయం ఏంటంటే, వినయము గలవారికి జ్ఞానం ఉండదు, జ్ఞానం గలవారికేమో వినయం ఉండదు. అర్థమవుతుందండి లోకంలో. కానీ ఈ రెండు, అంటే వినయము జ్ఞానము రెండు కలిగిందే సూలమ్మితి సంఘ కన్యక. హల్లెలూయా. అందుకే ముసుగుగుండా నీ కన్నులు అన్నారు. నీకు ఎంత జ్ఞానం ఉన్నా విధేయత అనేటటువంటి ఒక అలంకారాన్ని ధరించుకొని నా దగ్గర వంగి లొంగి ఎప్పుడు ఉంటావు. అందుకే నాకు ఇష్టం, అందుకే నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు సుందరివి అన్నాడు నా ప్రాణప్రియుడైన యేసయ్య. నేను చాలాసార్లు వాక్యాలు చెప్పిన, నీకు ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు. నిజమే, దేవుడు ఇచ్చాడయ్యా, అది మా తల్లిదండ్రులు లేదు నా మూలంగా వచ్చింది అయితే కాదు. కాబట్టి బ్రతుకున్న కాలంలో న్యాయంగా పని చేయాలి అని అప్పగించింది. కాబట్టి ఆ జ్ఞానం మీరు సంపాదించుకోండి, దేవుని మహింపరచండి, 10 మందికి ప్రయోజనకరంగాను, పరిశుద్ధత వైపు, దేవుని వాక్యం వైపు, ఆయన వైపు త్రిప్పేటట్లుగా ఆ జ్ఞానాన్ని వాడండి అంటాను నేను. అంతే, దానికి మించి ఏముందండి? ఆయన ఇచ్చిందేగా ఆ జ్ఞానం, గర్వించడానికి ఏముందిగా? కాదుపోదంటే మీకంటూ కొద్దిగా ఎక్కువ తెలుసు అంతే. అది కూడా మీరు కొన్ని విషయాలు ప్రార్థన చేసి ప్రవక్తలు రాసిన గ్రంథాలు చదివితే మీరు కూడా మాకంటే ఎక్కువగా ప్రసంగించవచ్చు, జ్ఞానవంతులు కావచ్చు. అదంతా దేవుని దయ, అంతే తప్ప అదేదో పుట్టుకతోనే నేను మహామేధావి అయిపోయినట్టుగా నేనేందుకు ఫీల్ అయిపోవాలి? భూమి మీద ఉన్న సకల శాస్త్రాలు కూడా దేవుని యొక్క, చెప్పండి, ఆ జ్ఞానం అనేటువంటి అపారమైన ధననిధిలో నుండి రవ్వల్లా వచ్చాయి.
అందులో నీకు నాకు కలిగిన జ్ఞానం ఏ పాటిది? కాబట్టి గర్వించడానికి వీలు లేదు. ఈ సత్యం గ్రహించిన వాడు దేవుని ముందు సులువుగా లోబడతాడు, ఎందుకంటే పైనుండి వచ్చిన జ్ఞానం కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ముసుగు వేసుకోవడము అనేది పరిపూర్ణ స్త్రీతత్వానికి ఒక సూచన. ఎందుకంటే పసిపిల్లల్లో సిగ్గు అనే భావం ఉండదండి. ఉంటుందా? అది సిగ్గు ఉండదు, సిగ్గుపడరు ఎక్కువ. అయితే బాల్య దశ దాటి కౌమారప్రాయం వచ్చేసరికి పురుషుల మధ్యలో కాస్త క్రమశిక్షణగా ప్రవర్తించడం అనేది ఆడపిల్లలు సహజంగానే అబ్బుతుంది. అమ్మో మగవాళ్ళు ఉన్నారని అర్థమవుతుందండి. అయితే ఇంకా కాస్త వివాహ వయసు వచ్చిందనుకో, ఆ వయసులో వివాహం చేసుకున్న తన ప్రేమించిన ప్రేమికుని కావచ్చు, లేదనుకుంటే చేసుకున్న భర్తను కావచ్చు, వారు ఏం చేస్తారంటే, అయ్యో నా స్వపురుషుని నేను ప్రేమించాలి, ఘనపరచాలి, సంతోషపెట్టాలనే వైఖరి సహజంగానే అబ్బేస్తుంది. అర్థమవుతుందండి. అందుకే చూసారా, పద్దనరాము నుండి రిబ్కా ఇస్సాకు కోసం వస్తున్నప్పుడు ఇస్సాకేమో పొలములో ఎదురు చూస్తున్నాడు సాయంత్రం. అరే చాలా రోజులైంది, ఇంకా రోజు రావడమే, సాయంత్రం చూడడం, ధ్యానించడం. వెళ్ళారు, మా తండ్రి అబ్రహాం పంపించారు నాకు కాబోయే భార్యను తీసుకురామని, ఇంకా రాలేదేటని ప్రతి సాయంకాలం దేవుని ప్రార్థిస్తూ ధ్యానిస్తూ ఆమె కోసం చూస్తూ ఉండేవారు ఇస్సాకు. ఈలోగా పద్దనరాం నుండి ఎలియాజరు రిబ్కాను తీసుకొస్తున్నారు, ఒంటె మీద తీసుకొస్తున్నప్పుడు సాయంకాల వేళ ఆ పొలంలో దూరం నుండి ఈమె చూసింది. ఎవరు? రిబ్కా చూడగానే ఫస్ట్ ఆమె ఏం చేసిందో తెలుసా? ముసుగేసుకుందన్నమాట. ఏం వేసుకుందండి? ముసుగు వేసుకుంది. అంటే తన స్వపురుషుడిని విలువను ఆమె గ్రహించిందనమాట. అమ్మో నా భర్త తనకు లోబడాలి అని ఆ యొక్క విషయాన్ని గ్రహించి వెంటనే ముసుగు వేసుకొని తన ముందు వినయ భూషితురాలై ముందుకెళ్ళిందన్నమాట. ఈ రోజున సమస్త జ్ఞాన సంపూర్ణతతోనూ నిండినటువంటి సూలంబితి సంఘ కన్యక పరమపురుషుడైన యేసుక్రీస్తును చూడగానే ఆయన సంతోషించేటట్లుగా ఏం చేస్తుంది అనుకుంటే, ఆయన నా కొరకు రాబోతున్నాడు కాబట్టి ఆయన వచ్చేటప్పటికి నేను ఈ వినయము, భయము, భక్తి నేర్చుకోవాలి అని ఎవరైతే దైవ సన్నిధిలో ఎన్ని ఆత్మీయ వరాలు కలిగినా, ఎంత పరిశుద్ధతను సంపాదించుకున్నా, ఎంత సంపూర్ణ సిద్ధి పొందినా, ఎంత సేవ చేసినా, ఎన్ని మర్మాలు చెప్పినా, ఎంత సువార్త ప్రకటించినా, ఎన్ని చర్చిలు కట్టించినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఆయన వచ్చారు, నేనేమి చేశాను ప్రభా, నేనేమి చేయలేదు నాయన, అంతా నీ దయతో ఇవన్నీ చేయడం జరిగింది ప్రభా అని వినయము విధేయతో లొంగి ఆయన కొరకు కనిపెట్టే సంఘము కొరకు ఆయన వస్తున్నాడన్నమాట. అర్థమవుతుందండి. అందుకే నువ్వు సుందరివి, అందుకే నువ్వు నచ్చావు నాకు అని అంటున్నాడు ఆయన. ఈ రోజున ప్రదేన బిడ్డలారా, యేసయ్యను చాలామంది ప్రేమిస్తారు, ఆరాధిస్తారు, ఆయన కొరకు ఆరాటపడతారు, ఎదురు చూస్తారు, జీవిస్తారు. కానీ వినయాన్ని సంపాదించుకోరు, గర్వాన్ని వీడరు. అర్థమవుతుందండి. క్రైస్తవుల్లో కూడా దేవుని ముందు వచ్చేటప్పుడు చాలామంది చెప్పులు కూడా విడవరు. పెద్ద పెద్ద ప్రసంగికులు కూడా ఏం చేస్తారంటే, కొందరు ఏదైనా మీటింగ్స్ అంటే క్రూసైడ్స్ ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ అయితే షూతోనే వాక్యం చెప్తారు. అంటే షూ తీస్తే ఏదైనా అవమానమా చెప్పండి? షూ ఉంటేనే పెద్ద డైనామిక్ స్పీకరా? తీసేయాలి. ఆ గర్వం వద్దు. నువ్వు డైనామిక్ స్పీకరే, మర్మాలే బోధిస్తారు, ప్రపంచంలో నీలా ఎవరో చెప్పలేరు. ఆయన ముందు వచ్చినప్పుడు ఆ గర్వం నీకెందుకయ్యా? మోషే, నువ్వు ఉన్నటువంటి స్థలం పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడు వెంటనే విడిచిపెట్టేశాడు. మోషే కంటే జ్ఞానవంతులమా? పాత నిబంధన ప్రవక్తలందరిలో అగ్రగణ్యుడు మోషే. అటువంటి వ్యక్తే దేవుడు చెప్పగానే విడిచిపెట్టేశాడు. కాబట్టి దైవ సన్నిధికి వచ్చేటప్పుడు
గర్వము, కులము, లేదనుకుంటే ఏంటి సంపన్నులు అంటే ధనం కలిగిన వారు, భేదవారు, ఈ భేదాభిప్రాయాలు లేకుండా నా ప్రాణప్రియుని ముందు నాకు ఏది ఉన్నా సరే నేను ఏ పాటిదానను తండ్రి అని నిజముగా వినయ మనస్సు మనకు ఉండాలి. ఆ వినయాన్ని మనం ధరించుకోవాలి అలంకారముగా. అప్పుడు మనము ఆయన దృష్టికి అందంగా కనబడతాం. ఆ కారణం చేతనే సులమ్మితి నువ్వు సుందరివి, నువ్వు అంత అందంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఇదిగో ఇది ఇంత జ్ఞానం కలిగి ఉండి కూడా నువ్వు ఉప్పొంగలేదు, ఇంత పరిపూర్ణత పొంది, ఇంత సంపూర్ణ సిద్ధి పొంది, ఇంత భక్తి కలిగి, ఇంత సేవ చేసి కూడా నువ్వు నా ముందు ఎప్పుడు కూడా నోరు తెరవలే. నాకు ఎంత విలువ ఇచ్చావో, ఇదిగో నీ విధేయతను బట్టి నేను చూడగలను, నీ పవిత్రతను బట్టి నేను చూడగలను, నీ సమాధానమును బట్టి నేను చూడగలను. సులువుగా లోబడిపోతావు. అదే నాకు కావలసింది. అటువంటి సంఘం కోసమే కదా నేను ఎదురు చూస్తూ వస్తున్నాను అని ఆయన పరమగీత గ్రంథములో క్రీస్తు వధువు సంఘం ఎలా సిద్ధపడాలో, ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో, ఎటువంటి విధేయత కలిగి ఉండాలో తెలియజేస్తున్నాడు. అర్థమవుతుందండి? మనమందరము ఎవరిని రోల్ మోడల్గా మాదిరిగా తీసుకొని బ్రతకాలో తెలుసా? సులమ్మితి కన్యక. నేను ముందే చెప్పాను, వాట్సాప్లో కూడా పెట్టాను. అయ్యా, నేను పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ఒక్కొక్క వచనంలో పదాలు కూడా వివరించి పరమగీత గ్రంథం 4వ అధ్యాయంకి వచ్చేసాము. దాని యొక్క వివరణ, దాని వ్యాఖ్యానము ప్రతిదీ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అది మనమందరం వినాలి. ఎందుకు చదవాలి, ఎందుకు ధ్యానించాలంటే యేసు 2వ రాకడలో ఎత్తబడే సంఘము ఎలా సిద్ధపడాలో, యేసయ్య కొరకు ఎటువంటి సౌందర్యాన్ని సంపాదించుకోవాలో, మనం ఎలా ఉంటే ఆయనకు నచ్చుతామో అనేది తెలియజేస్తుంది పరమగీత గ్రంథంలో ప్రతి వచనం. వినండి, వినిపించండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పాను నేను ఆల్రెడీ. అయితే నెమ్మదిగా స్లోగా అందరు చూస్తున్నారు. ధన్యులు. చూడకపోయినా మన పని అయితే మనము చేయడమే తప్ప మనమేం చేయలేము. ఏదో గొప్పల కోసం అయితే నేను చెప్పట్లే. ఇన్ని విషయాలు నేను పరమగీత గ్రంథంలో ఉన్నటువంటి పరమార్థాలు ఇవన్నీ నేను నేర్చుకోవడానికి కారణం అపోస్తులుడు, ఆధునిక ప్రవక్త, 7వ దూత, దేవుడు పంపినటువంటి అంత్యకాల ప్రవక్త అపోస్తులుడు అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారు ఎన్నో ప్రసంగాలు పరమగీతం మీద మ్యాగజైన్స్లోను రాసిన పుస్తకాల్లోను గత 25 సంవత్సరాల నుండి నేను విని, చదివి, ధ్యానించి నేర్చుకున్నాను. అర్థమైందండి? ఎన్ని సంవత్సరాలండి నా ట్రైనింగు? 25 ఇయర్స్. బాప్తిసం పొందగానే 1998లో 99లో యుగాంత గ్రంథాన్ని దేవుడు నా చేతికి వచ్చేటట్లుగా ఆయన చేశాడు. దేవుడి దయాది. అయితే దాన్ని నేనైతే పాపారావు సూపర్వైజర్ గారు ఉన్నారు, ఐసీసీ అందులో సూపర్వైజర్. ఆయన జీసస్ సినిమాలు వేసే ఒక సంస్థలో, అతని దగ్గర కబోర్డ్లో ఉన్న దాన్ని నేను నిజానికి చెప్పాలని దొంగిలించి చదివి 2000లో చదివాను. 2001లో దేవుడు నువ్వు సేవ చేయాలి, ఈ తప్ప నీకు వేరే దిక్కు లేదు అన్నట్టుగా దేవుడు చేయించాడు. సరే, స్టార్ట్ చేసాం. 25 సంవత్సరాలు ఈ రోజు వరకు నేర్చుకుంటూనే ఉన్నాను. హల్లెలూయా. అర్థమైందా? పూర్తి అవ్వలేదుగా, నేర్చుకుంటూనే ఉన్నాను. దాంతోపాటుగా బైబిలు చదువుతూనే ఉన్నాం, చదివిస్తూనే ఉన్నాం. కనుక ఈ విషయాలన్నీ కూడా దేనికోసం అంటే మనము భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘము, మన సంఘము, నువ్వు నేను యేసు 2వ రాకడలో ఎత్తబడాలి అంటే పరమగీత గ్రంథములో ఎలా సిద్ధపడాలో తెలియజేస్తాడు ఉపమాన పరిభాషలో. అందుకే అవి ధ్యానించి వివరించడం జరుగుతుంది. అందరూ వినాలి, నేర్చుకోవాలి, చదవాలి, అందరూ సిద్ధపడాలి. అందుకే ఈ ప్రయాస. కనుక ఇది కూడా చూచి ఇతరులకు కూడా షేర్ చేస్తే వారు బాగుపడతారు. దీని మీద, ఈ సబ్జెక్ట్ మీద చాలామంది చేశారు. అయితే దానికి దీనికి సరిపోలి చూసినప్పుడు తేడా అనేది మీకే అర్థమైపోతుంది. నేనెందుకు చెప్పాలి? కనుక పిల్లారా, మనమందరం కూడా యేసయ్యకు నచ్చడానికి కారణం ఏంటి? కన్నులు ముసుగు అనేది ఈ యొక్క పరమగీత గ్రంథం 4:1లో తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇంకా అక్కడ
తల వెంట్రుకలు అనే మాట ఉంది. అది వచ్చే వారాన్ని మనము ధ్యానం చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం ప్రియులారా. మరి మన